వీళ్ళని నమ్మి వీళ్ళతో సినిమాకి వెళ్ళటమే బుద్ధి తక్కువైపోయింది. ఏంట్రా ఉత్త మందేనా పొందేం లేదా? అదిగోరా అటు ఒక అమ్మాయి వస్తుంది చూడండి. భలే ఉంది కదరా. ఏం పాప కంపెనీ కావాలా? భయపడకు పాప. ఏం చెయ్యవు, గంటలో వదిలేస్తావు పాప. నువ్వు ఊరుకోరా, పాప బెదిరిపోతుంది. ఈ టైంలో ఒంటరికి ఎక్కడి నుంచి వస్తున్నారు? అందరం కలిసి పక్కూరు సినిమాకి వెళ్ళాము. మధ్యలో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. పోనీ నడిచి వెళ్దామా? నో ఇట్స్ ఓకే, బైక్ మీదే వెళ్దాం. కమాన్. మంచోడు అనుకున్నాను, ఈ టైంలో బుజ్జితో. మొత్తానికి నీ పెళ్లి వాతావరణం చూస్తుంటే నాకు కూడా అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. మరి చేసుకోవచ్చు కదే. చేసుకోవచ్చు, కానీ మీ కాబోయే ఒప్పుకోవాలిగా. ఏయ్ ఊరికే నెలవే సరదాగా, పెద్ద గొప్ప పోన్లేవే. నీకోసం మీ ఆయన్ని వదిలేస్తానులే. కుదిరితే మాత్రం మీ అన్నయ్యకి తాళి కడతాగా. ఇప్పటికే చాలా మంది ఉన్నారులే. అదేంటే? అవును మరి, గోపాలకృష్ణుడు. ఎందుకలా అంటున్నావు? మీ అన్నయ్య అమ్మాయిల వెంట తిరగటం నిజం కాదా? అంతెందుకు, నిన్న రాత్రి బుజ్జితో బైక్ మీద వచ్చాడు. కావాలంటే బుజ్జిని అడుగు, అదే చెప్తుంది. ఆపవే. చూడు పావని, నిన్న నన్ను కళ్యాణ్ బైక్ మీద తీసుకొచ్చింది నా వెంటప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలనో కాదు. నిన్న రాత్రి మీ ఇద్దరం బైక్ మీద రావడం చూసేగా నువ్వు అపార్థం చేసుకున్నావు. నిజానికి కొంతమంది రౌడీలు నన్ను టీస్ చేస్తే కాపాడి తీసుకొచ్చాడంతే.